అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. గత మున్సిపల్ చైర్మన్ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంతో ఎన్నికను నిర్వహించారు. టీడీపీ తరపున 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమిను చైర్పర్సన్గా ఎన్నుకున్నారు సభ్యులు. ఈ విజయంతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. మున్సిపల్ చైర్పర్సన్గా తలారే గౌతమిని ఎన్నుకున్నారు. అయితే గతంలో అభివృద్ధికి అడ్డం పడుతున్నాడంటూ కూడా గతంలో కళ్యాణదుర్గం అభివృద్ధికి మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డం పడుతున్నట్టు కూడా ఒక వ్యక్తిని తొలగించారు. ఆ వ్యక్తి ప్లేస్లో తలారే గౌతమిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు అలాగే చైర్పర్సన్గా ఎన్నికైన గౌతమి గారు. సార్, ఏం చెప్తారు? గతంలో అభివృద్ధికి అడ్డం పడుతున్నట్టు కూడా అయితే తలారి రాజకుమార్ను తొలగించిన ప్రభుత్వం ఆ ప్లేస్లో తలారి మళ్ళీ అదే కమ్యూనిటీకి చెందిన ఒక ఉమెన్ కూడా తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఖచ్చితంగా ఎండాకాలంలో చూసాం. పోయిన ఎండాకాలంలో మనకి నీళ్లు రాక 2-3 నెలలు ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో ఏదైనా ట్యాంకర్లు పంపించి నీళ్లు పెట్టాలంటే కూడా చైర్మన్ అందుబాటులో లేక సంతకాలు పెట్టక ప్రజలను కూడా ఇబ్బందికి గురి చేశారు. అంటే ఇలాంటి పరిస్థితులు అంటే ఉద్దేశంగా చేశారో లేదా తెలిసి చేశారో, వాళ్ళు నాయకుడికి నిర్లక్ష్యంగా ఏ రకంగా ఉంటారో వీళ్ళు కూడా ఆ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తారో తెలియదు. కానీ పూర్తిగా ప్రజలనైతే ఇబ్బందికి గురి చేయడం జరిగింది. అదంతా కూడా గమనిస్తూ కనీసం మీటింగులు కూడా రాకపోవడంతో ఆయన ఏదైతే ఆ 3 మీటింగులు రాలేదనే కారణంతో ఆయన తొలగించడం జరిగింది. అందులో భాగంగానే మరి తిరిగి మన తిమ్మప్పని చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తిమ్మప్పని చైర్మన్గా ఎన్నుకోవడం, ఆయన ఒక నెల రోజులు కొనసాగిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ మరి కాల్ఫార్ చేయడం. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా ఈరోజు 11వ తారీఖు 11 గంటలకి మేము సమావేశం కావడం, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మేము గెలవడం, అలాగే 11 మందితో వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఎన్నికపోవడం అనేది ఇదొక మీరు ఒకసారి గమనించాలి. ఆ ఫిగర్ అనేది ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు. కానీ ఆ 11 అనేది వాళ్ళకు ఒక భూతకళగా ఎప్పుడు ఆ కళ అట్లాగే నిలబడుతుంది. 11తో ఇంకా నెక్స్ట్ జరగబోయేదానికి 6 వస్తారా 4 వస్తారో తెలియదు. కానీ అంతకు మించి అయితే పోయే అవకాశాలు లేవని మీ అందరికి కూడా తెలియజేస్తుంది. ఇప్పటి నుంచి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి వేగం పుంజుకోబోతుందో? ఎందుకంటే గతంలో ఉన్న వ్యక్తి తొలగించారు కాబట్టి, కొత్తగా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజే కాదు, ఈ 2 నెలలే కాదు, ఈ 3 నెలలే కాదు, తర్వాత రాబోయే కాలంలో కూడా మన మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ముఖ్యంగా చైర్మన్ గారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆమె ఈ బాధ్యతని నిర్వహిస్తారని అందరం కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది, మంచి పేరుంది, కుటుంబానికి కూడా మంచి పేరుంది. అందులో భాగంగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి తలారి గౌతమి గారు మన ప్రాంత ప్రజలను అర్థం చేసుకుని అభివృద్ధి వైపు దూసుకెళ్తారనేది ఆశిద్దాం. ముఖ్యంగా మున్సిపాలిటీ అభివృద్ధి గతంలో చాలా మందగించింది. కానీ ఇప్పుడు మాత్రం పరుగులు పెట్టించే అవకాశం టీడీపీకి వచ్చింది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటామంటూ కూడా కొత్తగా ఎన్నికల మున్సిపల్ చైర్పర్సన్తో పాటు ఎమ్మెల్యే ఎంపీ చెప్తున్న పరిస్థితి ఉంది.